హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో మనం గోంగూర పచ్చడిని ఏ విధంగా చేసుకుందామో మన తెలంగాణ స్టైల్లో నేర్చుకుందాం. దానికి కావలసిన పరికరాలు ఏంటో చూద్దాం. గోంగూర, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్. ఇవి అండి కావలసిన పరికరాలతో సింపుల్గా మనం గోంగూర పచ్చడిని తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాము. బాండీ వేడైన తర్వాత మనం దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. బాండీ వేడవుతుంది. స్టవ్ను కొంచెం మనం స్లిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేద్దామండి. దీంట్లో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరను, తర్వాత మనం పచ్చిమిర్చిని రెండు కలిపి అందులో వేసేద్దామండి. అదేవిధంగా దీంట్లో కావలసిన దానికి సరిపడాంత పచ్చిమిర్చిని కూడా అందులో వేసేద్దామండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందామండి. కాసేపు ఆగిన తర్వాత అది మగ్గుతుందండి. అప్పుడు మనం దాన్ని తీసేసుకుందాం. ఓకేనా? మధ్యలో ఒకసారి దీన్ని మూతను తీసి చూద్దామండి. చూడండి, మగ్గుతున్నాయి. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. నుంచి మళ్ళీ ఒకసారి మూత తీసి ఇవి తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, తొందరగా మగ్గుతుందని. మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాం. మంట సిమ్ముగానే ఉంచేసుకుందాం.
నువ్వు కూడా తిను మరి. చూడండి మగ్గుతుంది. ఇంకాసేపు అయితే పక్కకు పెట్టేసుకుందామండి. చూడండి మగ్గుతుంది. ఆయిల్ చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆయిల్ పైకి వస్తుందంటే మగ్గుతుందండి. చూడండి అంతా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి గ్రైండర్ పట్టాను. చూడండి మెత్తని పేస్ట్ లాగా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందామండి. మనం ముందుగా వాడినటువంటి ఆ మూకుల్లోనే నేను మళ్ళీ తాలింపు పెట్టబోతున్నాను. ముందుగా మనం బాండీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి వస్తా ఆయిల్ పోసానండి నేను తాలింపు పెట్టడానికి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో పోపు దినుసులు, ఎల్లిగడ్డ గిన్నె వేసేద్దామండి. ముందుగా నేను ఎల్లిపాయలు వేస్తున్నానండి, ఎందుకంటే మంచిగా అది వేగుతుంది కాబట్టి. అందులో ఒక 2 ఎండుమిర్చి వేసానండి. అది బాగా వేగిన తర్వాత మనం పోపు దినుసులను వేసుకోవాలండి. ఆవాలు, తర్వాత జీలకర్రను వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. చూడండి ఎల్లిపాయలు అనేది మనకు రెడ్గా అయితే మంచి టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఎల్లిపాయలను ముందుగా వేస్తాను. దీంట్లో నేను చిటికెడు పసుపు వేస్తానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ గోంగూర పేస్ట్ని ఇందులో వేసిద్దాం అంతే. చూడండి ఇందులో నేను పేస్ట్ వేసుకున్న ఆ గోంగూర పేస్ట్ని ఇందులో వేసాను. ఇది ఒక 5 సెకండ్స్ అలా మగ్గితే అయిపోయినట్టే. దీన్ని మనం నిల్వ చేసుకునే జార్లో ఉంచుకొని మనం ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ కూడా మనకి సరిపోతుంది. ఎందుకంటే నేను 2 కట్టెలే తీసుకున్నాను కాబట్టి నాకు కొద్దిగానే అయింది. నాకు ఇది ఒక 1 వీక్లోనే అయిపోతుందండి. ఓకే అండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్టీ గోంగూర పచ్చడిని చూడండి. ఇది మన తెలంగాణ స్టైల్ అండి. ఇది అన్నంలోకి కూడా
వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనండి, బాయ్.